ప్రస్తుతం ఐటీ రంగంలో పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి. కంపెనీలన్నీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదా ఏఐకి మారిపోతున్నాయి. ఇప్పటికే ఐటీ కంపెనీలు ఏఐపై బిలియన్ల కొద్దీ డాలర్లు పెట్టుబడులు పెడుతున్నాయి. కాగా ప్రస్తుతం మార్కెట్లో ఉన్న కొన్ని ఏఐ కంపెనీలు, ఉదాహరణకు ఓపెన్ ఏఐ, దాని పోటీ కంపెనీ ఆంథ్రోపిక్ కూడా మార్కెట్ నుంచి బిలియన్ల కొద్దీ డాలర్లు పెట్టుబడులు సేకరించడానికి ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్కు వస్తున్నాయి. ఈ ఏడాది చివరిలో అమెరికా మార్కెట్ నుంచి ట్రిలియన్ల కొద్దీ డాలర్లు సేకరించడానికి ముందుకు వస్తున్నాయి. ఇన్వెస్టర్లు కూడా రాబోయే ఐపీఓ ఇష్యూల గురించి శ్రద్ధగా గమనిస్తున్నారు. కాగా రాబోయే రోజుల్లో ఈ రెండు కంపెనీల్లో ఏది పై చేయి సాధిస్తుందో అని ఇన్వెస్టర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా ఈ రెండు కంపెనీల ఐపీఓ గురించి ప్రత్యేక కథనంలో మరింత సమాచారం తెలుసుకుందాం. టెక్నాలజీ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అందుబాటులోకి వస్తే ఇక ఐటీ రంగం స్వరూపమే మారిపోతుందన్న టాక్ బలంగా వినిపిస్తోంది. ఏఐపై ఇప్పటికే ప్రపంచంలోని అతిపెద్ద కంపెనీలు బిలియన్ల కొద్ది డాలర్లు పెట్టుబడులు పెడుతున్నాయి కూడా. అదే సమయంలో కంపెనీలు చిన్న ఉద్యోగుల్లో కోత విధించి ఖర్చులు తగ్గించుకోవాలని అనుకుంటున్నాయి. ఇక పక్కాగా ఉన్న ఏఐ కంపెనీలు ఓపెన్ ఏఐ, దానికి పోటీ కంపెనీలైన ఆంథ్రోపిక్లు ఇప్పటికే బిలియన్ల కొద్ది డాలర్లు చిప్స్తో పాటు క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్పై పెట్టుబడులు పెడుతున్నాయి. కాగా ఏఐ రంగంలో ఈ రెండు అతిపెద్ద కంపెనీలు ఈ ఏడాది చివరి నాటికి ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ లేదా ఐపీఓకు వచ్చి బిలియన్ల కొద్ది డాలర్లు సేకరించాలని ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఇన్వెస్టర్లు కూడా ఈ రెండు కంపెనీల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టి షేర్లు కొనుగోలు చేయడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. ప్రస్తుతం ఈ రెండు ఏఐ కంపెనీల మధ్య ఫండింగ్ వార్ మొదలైంది. సామ్ ఆల్ట్మేన్కు చెందిన ఓపెన్ ఏఐ ఇప్పటికే $4 బిలియన్ నిధులు సేకరించింది. దీనికి పోటీ ఆంథ్రోపిక్ సీఈఓ డారియో అమోడీ కూడా మార్కెట్ నుంచి భారీ మొత్తంలో నిధులు సేకరించడానికి పావులు కదుపుతున్నాడు. కాగా ఈ రెండు కంపెనీల బిజినెస్ మోడల్ ఒకటే కావడం విశేషం. కాగా ఇరు కంపెనీల మధ్య వైరం బుధవారం నాడు బహిర్గతమైంది. ఓపెన్ ఏఐ విషయానికొస్తే చాట్ జీపీటీ తయారీ కంపెనీ గ్లోబల్ ఇన్వెస్టర్ల నుంచి సుమారు $4 బిలియన్ సేకరించింది. ఇక కొత్త వెంచర్ ద్వారా కంపెనీ ప్రధానంగా ఏఐ టూల్స్పై భారీ ఎత్తున పెట్టుబడులు పెడుతోంది. ఓపెన్ ఏఐ ఈ ప్రకటన చేసిన వెంటనే తక్షణమే ఆంథ్రోపిక్ కూడా వెంటనే రంగంలోకి తాము కూడా క్లౌడ్ ఏఐ సిస్టమ్ కోసం, కార్పొరేట్ ఆపరేషన్స్ కోసం మార్కెట్ నుంచి పెద్ద ఎత్తున నిధులు సేకరిస్తున్నామని ప్రకటించి కౌంటర్ ఇచ్చింది. ఇదిలా ఉండగా ఓపెన్ ఏఐ కొత్త సంస్థ పేరు ది డిప్లాయ్మెంట్ కంపెనీ అని పేరు పెట్టింది. కాగా చాట్ జీపీటీ బ్రూక్ఫీల్డ్ అసెట్ మేనేజ్మెంట్, అడ్వెంట్ ఇంటర్నేషనల్, బెయిన్ క్యాపిటల్ వంటి అతిపెద్ద ఇన్వెస్ట్మెంట్ కంపెనీల నుంచి నిధులు సేకరించింది. ఓపెన్ ఏఐ కంపెనీ విలువను సుమారు $10 బిలియన్ అంచనా వేశారు. అంటే 95,000 కోట్లుగా లెక్కగట్టారు. కొత్త కంపెనీలో ఓపెన్ ఏఐ మెజారిటీ వాటా కలిగింది. అలాగే సాఫ్ట్ బ్యాంక్, డ్రాగనీర్ ఇన్వెస్ట్మెంట్ గ్రూప్ కూడా ఓపెన్ ఏఐలో పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టాయి. ఇక ఓపెన్ ఏఐలో భారీ మొత్తంలో పెట్టుబడులు వచ్చిన వెంటనే దీనికి పోటీ కంపెనీ అయిన ఆంథ్రోపిక్ కూడా క్షణం ఆలస్యం చేయకుండా తాము కూడా పెద్ద మొత్తంలో పెట్టుబడులు సేకరిస్తామని ప్రకటన చేసింది. కాగా ఆంథ్రోపిక్లో బ్లాక్ స్టోన్తో పాటు హెల్మాన్ అండ్ ఫ్రైడ్మ్యాన్, గోల్డ్మెన్ సాచెస్లతో పెట్టుబడులు పెట్టించింది. కాగా ఆంథ్రోపిక్ క్లౌడ్ మోడల్స్ పోర్ట్ఫోలియోపై ప్రైవేట్ ఈక్విటీ కంపెనీలతో పాటు పలువురు బయటి క్లయింట్లు కూడా పెట్టుబడులు పెట్టారు. కాగా ఏఐ కంపెనీ విలువ $10 బిలియన్ లెక్కిస్తే అదే ఆంథ్రోపిక్ కంపెనీ విలువ $1 ట్రిలియన్ లెక్కగడుతున్నారు. ఇక $1 ట్రిలియన్ అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం చెప్పుకోవాలంటే దాదాపు 95 లక్షల కోట్ల పైమాటే అవుతుంది. కాగా ఈ రెండు కంపెనీలు బిజినెస్ మోడల్ దాదాపు ఒకే రకంగా ఉండడం విశేషం. మార్కెట్ల నుంచి భారీ మొత్తంలో పెట్టుబడులు సేకరించడంతో ఏఐ ఇండస్ట్రీలో విప్లవాత్మకమైన మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. ఈ రెండు కంపెనీలు ఓపెన్ ఏఐతో పాటు ఆంథ్రోపిక్లు 2 స్పెషలైజ్డ్ టీంలను రంగంలోకి దించుతున్నాయి. ఈ కంపెనీలకు చెందిన ఇంజనీర్లు నేరుగా తమ క్లయింట్ల వద్దకు వెళ్లి రోజువారీ ఆపరేషన్స్ నిర్వహిస్తారు. ఇదిలా ఉండగా ఈ రెండు కంపెనీలు త్వరలోనే ఐపీఓకు వచ్చిన తర్వాత అమెరికా స్టాక్ మార్కెట్లో అంటే నాస్డాక్లో లిస్టింగ్ అవుతాయి. అయితే ఈ కంపెనీల రెవెన్యూ, నికర లాభం తదితర అంశాల తర్వాత కంపెనీ షేరు ధరను లెక్కగడతారు.
ఒకవేళ రెవెన్యూతో పాటు కంపెనీల ఆదాయం ఊపందుకుంటే షేరు ధర పెరుగుతుంది, ఇన్వెస్టర్లకు లాభాల పంట పండిస్తాయి. ఇక ఆంథ్రోపిక్ విషయానికి వస్తే క్లౌడ్ కంప్యూటింగ్ రేస్లో దూసుకుపోతోంది. కాగా ఆంథ్రోపిక్ విషయానికి వస్తే క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్పై భారీ ఎత్తున పెట్టుబడులు పెడుతోంది. వచ్చే 5 ఏళ్లలో ఆంథ్రోపిక్ గూగుల్ క్లౌడ్పై $200 బిలియన్ వరకు వ్యయం చేయడానికి కట్టుబడి ఉన్నట్లు వెల్లడించింది. ఇక ఆంథ్రోపిక్ అమెజాన్ వెబ్ సర్వీసెస్ భాగస్వామ్యంతో క్లౌడ్ ప్రొవైడర్ కోర్ వెబ్స్ సర్వీస్ను అందివ్వడమే కాకుండా క్లౌడ్ మోడల్స్కు సంబంధించి ఉద్యోగులకు శిక్షణ కూడా ఇస్తుంది. హార్డ్వేర్తో పాటు ఇతర సాంకేతికపరమైన శిక్షణ ఇస్తుంది. కాగా ఆంథ్రోపిక్ మీడియా నుంచి చిప్పులు కొనుగోలు చేస్తుంది. ఈ 2 కంపెనీలు మార్కెట్లో తమ వాటాను పెంచుకోవడానికి గట్టి ప్రయత్నాలు చేస్తున్నాయి. కాగా మార్కెట్లో సుమారు $2 ట్రిలియన్ వరకు ఆర్డర్లు అందుబాటులోకి ఉన్నాయని, వాటిలో మైక్రోసాఫ్ట్ ఔజర్తో పాటు అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఆర్డర్లు అధికంగా ఉండవచ్చు అన్న టాక్ కూడా వినిపిస్తోంది. ఈ కాంట్రాక్టులు ఎవరు దక్కించుకుంటారో వేచి చూడాల్సిందే. కాగా ఈ 2 కంపెనీలు ఒకదానితో ఒకటి పోటీ పడి ప్రకటనలు ఇవ్వడమే కాకుండా ఏఐ రంగంలో సరికొత్త పోటీకి తలపడుతున్నాయి. ఒకదానికి మించి ఒకటి మార్కెట్ నుంచి నిధులు సేకరించడం, అతిపెద్ద కంపెనీల నుంచి ఆర్డర్లు దక్కించుకోవడంతో పోటీ పడుతున్నాయి. అసలు విషయానికి వస్తే కంపెనీలు కొత్త రకం టూల్ను తయారు చేసినా వాటిని విక్రయించుకోవడానికి ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఇక్కడ ఈ 2 కంపెనీల బిజినెస్ మోడల్ ఒకే రకం కావడం విశేషం. వీరి ప్రోడక్టులు బ్యాంకులు, హాస్పిటల్స్ వినియోగించుకునేలా రూపొందించారు. కాగా కొత్త ఏఐ కంపెనీలు యువ సాఫ్ట్వేర్ ఇంజనీర్లను పెద్ద ఎత్తున రిక్రూట్ చేసుకుని వారిని తమ క్లయింట్ల వద్దకు పంపిస్తుంటాయి. అయితే ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ మాత్రం ఆంథ్రోపిక్ను విమర్శిస్తున్నాడు. ఏఐ సేఫ్టీతో పాటు డేటా యూసేజ్ గురించి పలుమార్లు విమర్శించారు. అయినా మస్క్ మాత్రం ఆంథ్రోపిక్ భారీ మొత్తంలో ఆర్డర్లు ఇచ్చారు. ఇక మస్క్ వాదన విషయానికి వస్తే ఆంథ్రోపిక్ ఏఐ ప్రోడక్టులతో పాటు క్లౌడ్పై పలు అనుమానాలు వ్యక్తం చేశారు. మస్క్ వాదన విషయానికి వస్తే గనక ఆంథ్రోపిక్ డేటా చోరీ చేసిందని ఆరోపించాడు. అయితే మస్క్ కూడా XAI చాట్బాట్తో పాటు గ్రోక్ కీని డెవలప్ చేస్తున్నాడు. కాబట్టి ఆయన ఆంథ్రోపిక్ను విమర్శిస్తున్నాడు. ఆంథ్రోపిక్ను మిసాంథ్రోపిక్ అంటూ ఎద్దేవా చేయడంతో పాటు దుష్టశక్తి అని పలుమార్లు ఆరోపించాడు. ఇక మస్క్ వాదన విషయానికి వస్తే ఆంథ్రోపిక్ తెల్లవారికి ఆసియా ప్రజలకు మధ్య వర్ణవివక్ష చూపిస్తోందన్నారు. ఆంథ్రోపిక్ చోరీ చేసిన డేటాపై ఇంజనీర్లకు శిక్షణ ఇచ్చిందని ఆరోపించారు. కాగా ఆంథ్రోపిక్ క్లౌడ్ కోడ్ మోడల్ను XAIకు అందుబాటులోకి రాకుండా అడ్డుకోవడం మస్క్కు ఆగ్రహం తెప్పించింది. అయితే ఇంత జరిగినా మస్క్ తన కంపెనీ ఆర్డర్ మాత్రం ఆంథ్రోపిక్కు ఇచ్చాడు. దీనికి కారణం సామ్ ఆల్ట్మెన్కు మస్క్కు పడదు కాబట్టి మస్క్ ఆంథ్రోపిక్కు బిలియన్ల కొద్దీ డాలర్లు ఇవ్వడం గమనార్హం. ఇదిలా ఉండగా ఈ ఏడాది అమెరికా స్టాక్ మార్కెట్లు హాట్గా మారబోతున్నాయి. ఎందుకంటే ఎలాన్ మస్క్ కూడా వచ్చే నెల అంటే జూన్ 28వ తేదీన తన పుట్టినరోజు సందర్భంగా ఆయన స్పేస్ ఎక్స్ను IPOకు రావాలనుకుంటున్నాడు. ఆయన కూడా మార్కెట్ నుంచి బిలియన్ల కొద్దీ డాలర్లు సేకరించే ఆలోచనలో ఉన్నాడు. దీంతో పాటు సామ్ ఆల్ట్మెన్కు చెందినటువంటి చాట్ జీపీటీతో పాటు ఆంథ్రోపిక్ CEO డారియో అమోడీ కూడా అమెరికా మార్కెట్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి. మరి విజయలక్ష్మి ఎవరిని వరిస్తుందో వేచి చూడాల్సిందే.